హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ పూరీలో సెకండ్ డే అనమాట. ఇప్పుడే జస్ట్ లంచ్ తిన్నా, చాలా ఆకలేసింది. ఇంకా తొందరగా లంచ్ తినేసి, మార్నింగ్ అయితే ఏం చేయలేదు, రెస్ట్ తీసుకున్నాం. సో ఇప్పుడు లంచ్ తినేసి ఇంకా తినేసాము. ఇంకా ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం, మళ్ళీ జగన్నాథ్ టెంపుల్ వెళ్తున్నాం. ఆల్సో ఇవాళ తొలి ఏకాదశి ఉంది, చాలా మంచి రోజు ఇవాళ. సో తొలి ఏకాదశి ఏంటి అంటే, విష్ణు దేవుడు భగవాన్ ఉన్నారు కదా, ఆయన 4 months కోసం కంప్లీట్ స్లీప్లోకి వెళ్ళిపోతారు, లైక్ కొనుక్కుంటారు. అండ్ చాలా అంటే చాలా మంచి రోజు ఏకాదశి ఇవాళది. అది కాకుండా ఇవాళ రథయాత్రది 8th డే అనుకుంటా. అయితే ఇవాళ జగన్నాథ్కి అండ్ వాళ్ళ సిస్టర్ సుభద్రకి, బలరామ్కి, ముగ్గురికి వాళ్ళ రథం మీద ఇలా గోల్డ్ అంతా వేసి వాళ్ళు చేస్తారు. ఇవాళ ఒక రిచువల్ ఉంది ఇక్కడ, అది నైట్ టైంలో చేస్తారు, లైక్ 5 తర్వాత అనుకుంటా. అసలు ఇక్కడ చాలా అంటే చాలా ఎండ ఉంది, అందుకే ఇంకా అంబ్రెల్లా, సన్ గ్లాసెస్ అన్నీ వేసుకునే నేను తిరుగుతున్నాను. అండ్ ఇంకా అక్కడి నుంచి ఆటో తీసుకున్నా. Now let's see some mysteries of Jagannath Puri. The temple is located on the eastern coast of India. This temple is dedicated to Lord Jagannath, a form of Lord Vishnu. It's one of the Char Dham pilgrimage sites, a must visit for devout Hindus. The temple itself is a masterpiece of Kalinga architecture with a towering main structure reaching a whopping 65 meters. And you know what guys, temple వచ్చి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడు చూసినా షాడో అనేది ఉండదు టెంపుల్కి. The temple deities are carved from a special wood and believed to be infused with life force. Every 12 years they undergo a unique ritual called Navakalavara, where the idols are ceremonially replaced and the Brahmapadar of Lord Jagannath. So అది ఏంటి అంటే మళ్ళీ న్యూ దాంట్లో మళ్ళీ రీప్లేస్ చేస్తారు. సో సమ్ సే దట్ ఇట్స్ అ హార్ట్ ఆఫ్ లార్డ్ జగన్నాథ్ అండ్ సమ్ సే ఇట్స్ Brahmapadar. సో అది ఇంకా మళ్ళీ న్యూ దాంట్లో మళ్ళీ పెడతారు. Check out this flag. You believe it or not, it always flutters in the opposite direction of the wind. Some say it's a divine intervention by Lord Jagannath himself. It gets even crazier every single day. A priest climbs this insanely high temple with no safety gear just to change the flag. And look up there, the massive metal wheel on top is called Neela Chakra, weighing a ton. How it got there in the 20th century remains a mystery. And get this, no matter where you stand in Puri, it always seems to face you. The birds and airplanes are said to avoid the airspace above the Puri Jagannath temple. There is no official no-fly zone, but some believe a divine force protects the temple from above. Devotees also believe the temple's vegetarian offerings called Mahaprasad never spoil, no matter how long they are kept. They consider it a form of divine blessing. అండ్ ఇది ప్రిపేర్ చేసేటప్పుడు మహాప్రసాద్ అనేది ఒకటి మీద ఒకటి 7 pots అలా పెడతారు. సో పెట్టేటప్పుడు పైనుంచి కింద దాకా అసెండింగ్ ఆర్డర్లో అది బాయిల్ అవుతూ వస్తుంది. ఫస్ట్ ఎప్పుడు నార్మల్ కింద బాయిల్ అవ్వాలి, బట్ ఇది ప్రిపేర్ చేసేటప్పుడు పైనదే ఫస్ట్ బాయిల్ అవుతుంది. అండ్ ఇట్స్ అ మిస్టరీ అండ్ కైండ్ ఆఫ్ మిరాకిల్ ఆఫ్ ద లార్డ్ జగన్నాథ్. సో ఇదేంటంటే టెంపుల్లో మన మహాప్రసాద్ అనేది తినకుండా వెళ్ళకూడదు. లార్డ్ జగన్నాథ్ బ్లెస్సింగ్స్ కావాలంటే మహాప్రసాద్ కూడా తినేసే వెళ్ళాలి. సో పూరీలో చాలా బీచెస్ ఉంది, అండ్ ఎన్ని బీచెస్ ఉన్నా కూడా సౌండ్ వేవ్స్ అనేది లోపల గుడి దాకా రాదు. అండ్ ఇలా చాలా అంటే చాలా మిస్టరీస్ ఉన్నాయి. సో ఇది సమ్ ఆఫ్ దమ్. సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో మేము ఇప్పుడు ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం జగన్నాథ్ రథ్ దగ్గర. సో పోలీస్ వాళ్ళు అన్నారు ఇవాళ సునాబేష ఉంది కదా, సో ఇలా మొత్తం చుట్టుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది కాబట్టి అలౌడ్ లేదు అని అలా బ్యారెట్ లాగా వేసేసారు. ఇంకా మేమంతా పూరి స్ట్రీట్స్ అంతా చూసుకుంటూ వెళ్తున్నాం. డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ హౌసెస్ అంతా, అంటే చాలా ఓల్డ్ కదా. అండ్ ఇంకా అక్కడే టెంపుల్ దగ్గర మేము ఇట్లా ప్రసాదం తీసుకున్నాం, సో దేవుడికి పెట్టడానికి. ఇంకా అదే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అవన్నీ మిక్స్ చేసి అన్నీ ఇస్తారు. మొత్తం తిరుగుతూ మాకు ఒక పరిక్రమ అనేది అయిపోయింది. మొత్తం గుడి చుట్టేసాం మొత్తం. అండ్ ఇంకా ఫైనల్గా రథ్ దగ్గర వచ్చాం. సో ఇక్కడ ఎండ చాలా ఉంది కాబట్టి ఇలా వాటర్ ఇలా స్ప్రే చేస్తారు అందరి మీద, ఎందుకంటే చాలామంది కళ్ళు తిరిగి పడిపోతారు, అందుకే ఇలా స్ప్రే చేస్తారు. సో ఇది రథ్కి బ్యాక్ సైడ్ అనమాట. చూసారు కదా అసలు ఎంత ఎండ కొడుతుందో, చాలా అంటే చాలా వేడిగా ఉంది. బట్ దేవుడిని చూడాలంటే ఏదైనా మనం చేయాల్సిందే కదా, ఎంత వేడి ఉన్నా కూడా మనం వెళ్ళాలి. అండ్ ఇంకా ఎంత వేడిలో ఉన్నా ఆయన చూసాక ఆ ఎండ అనేది అనిపిస్తుంది. అండ్ ఇంకా మా మమ్మీ ఇలా అంబ్రెల్లా పట్టుకున్నారు, అంటే వేడిగా ఉందని. నేనేమో తల మీద క్లాత్ వేసుకున్నా కొంచెం తడిపేసి, బాగా ఎండగా ఉందని. అండ్ ఇంకా అప్పుడే జగన్నాథ్ అండ్ వాళ్ళ బ్రదర్ సిస్టర్కి అప్పుడే డెకరేషన్ అంతా మళ్ళీ న్యూగా చేస్తున్నారు, లైక్ ఓల్డ్ ఫ్లవర్స్ అంతా తీసి న్యూ ఫ్లవర్స్ పెడుతున్నారు.
సో ఇంకా 5 తర్వాత రిచువల్ అనేది స్టార్ట్ అయ్యేది సునావేష. సో గోల్డ్ వేస్తారని చెప్పా కదా. సో అప్పుడు దాకా మేము ఇంకా స్ట్రీట్స్కి వచ్చాం కొంచెం షాపింగ్ చేద్దామని. నేను బీచ్కి వెళ్ళేసి కొంచెం షాపింగ్ చేసి మళ్ళీ నైట్ వద్దామని. సో స్ట్రీట్ షాపింగ్ అంటేనే బార్గెనింగ్ అని గుర్తొస్తుంది. సో బార్గెనింగ్ అని బాగా చేయాలి. సో మమ్మీ ఇంకా కృష్ణ కోసం అండ్ ఇంకా మేము కొత్త దేవుళ్ళు కూడా కొంటున్నాము. సో వాళ్ళ కోసం కూడా మేము కొంచెం డ్రెస్సెస్ అనేది చూస్తున్నాము. అండ్ ఇంకా మమ్మీ అదే బార్గెన్ చేస్తున్నారు. సో కొన్ని డ్రెస్సెస్ అండ్ ముక్కుడు తీసుకున్నాం. అండ్ ఇంకా అక్కడ నుంచి వేరే షాప్కి వెళ్ళాం. సో ఇది బాగుంది ఈ షాప్ అని. ఇలా చాలా షాప్స్ ఉంటాయి బట్ ఇంకా ఇక్కడికి వెళ్ళాం. అండ్ ఇక్కడ చూడండి ఇది ఒకటి ఉన్నారు. ఇంత బాగున్నాడు క్యూట్గా, నాకు చాలా నచ్చింది. ఇంత పెద్దది మా పూజ రూమ్లో సరిపోతుంది, అందుకే తీసుకోలేదు. బట్ చాలా బాగున్నాడు. అండ్ ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి జగన్నాథ్వి. ఇంకా చాలా అంటే చాలా డిఫరెంట్ మనకి ఎలా కావాలంటే అలా ఉన్నాయి. చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్, పెద్ద సైజ్ అంటే పెద్ద సైజ్. సో అలా చాలా ఉంది. అండ్ ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. సో ఎవరికైనా చాలా పెద్ద పూజ రూమ్ ఉంటే ఇంకా కొంచెం కింద అలా పెద్ద సైజువి తీసుకోవచ్చు. బట్ నార్మల్గా అంత పెద్ద సైజు ఎక్కువ టెంపుల్స్లో తీసుకుంటారు. అండ్ ఇక్కడ మేము ఇది తీసుకున్నాము. అండ్ ఒకటి మా మామ కోసం కూడా తీసుకున్నాం. అండ్ ఇంకా 2 డ్రెస్సెస్ తీసుకున్నాం. సో ఇంకా బాగా అలసిపోయాను. ఇంకొక ప్లేస్ దగ్గర కూర్చున్నా, ఇంకా బీచ్కి వెళ్తున్నా. సో ఇదే అనమాట బీచ్, అంటే ఇది పూరి బీచ్. అండ్ ఎంతసేపు నుంచి నడుచుకుంటూ వచ్చాను. నార్మల్గానే చాలా వేడిగా ఉంది, ఇంకా అందుకే అలసిపోయా. అండ్ ఇక్కడ చూడండి ఎంత రష్ ఉన్నారో. ఇంకా నార్మల్గా ఇంకా మార్కెట్ పెట్టలేదు, కొంచెమే పెట్టారు. కొంచెం ఒక 6 అయిపోతే మొత్తం స్టార్ట్ చేసేస్తారు మార్కెట్ పెట్టడానికి. అండ్ ఇంకా అదే వెళ్తున్నా లోపలికి. చూడండి ఇంకా వరకు ఏం ఓపెన్ చేస్తున్నారు. సో జెంట్స్ ఎక్కువ షర్ట్స్ వేసుకోలేదు, అందుకే నాకు వీడియో ఎక్కువ తీయాలనిపించలేదు. అక్కడే కొంచెం తీసాను నేను. అక్కడ పైన నుంచి సీ వ్యూ కనిపించేలాగా ఏదో స్టెప్స్లో ఉంటే ఇంకా పైన ఎక్కి కొంచెం సీ వ్యూ అలా క్లిప్ తీసుకున్నాను. అండ్ పైనుంచి చాలా బాగుంది బీచ్ కూడా. అండ్ ఈవినింగ్ అవుతానికి వచ్చింది, ఇంకా నాకు ఆకలి వేస్తుందని ఇంకా ఇక్కడికి వెళ్ళాను. సో ఈ అంకల్ వేల్పూరి చేస్తున్నారు. అండ్ నాకైతే కొంచెం ఓకే అనిపించింది, అంత అనిపించలేదు టేస్ట్. నాకు నార్మల్గానే కొంచెం లెమన్ చాట్ మసాలా ఎక్కువ ఉండాలి, బట్ స్టిల్ అంత ఎక్కువ ఏం అనిపించలేదు నాకు టేస్ట్. సో ఇంకా ఇక్కడ పొటాటో ఫ్రై లాగా ఉంటే అది తీసుకున్నా. మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ కార్న్ బాయిల్ చేసి తీసుకున్నా. కానీ అసలు ఎంత సాల్ట్ వేసాడంటే అసలు తినలేక. నార్మల్గా సాల్ట్ ఇష్టం కానీ మరి ఇంత తింటారు, అసలు తినలేకపోయాను. అండ్ ఇంకా ఒక అబ్బాయి ఇక్కడ ఏదో శాండ్ యాడ్ చేస్తుంటే ఇంకా చూస్తూ, నార్మల్గా ఇక్కడ శివాది అండ్ జగన్నాథ్ది అది వేస్తూ ఉంటారు ఆర్ట్ అనేది శాండ్లో. నార్మల్గానే బీచ్ అంటేనే మనకి షెల్స్ గుర్తొస్తాయి, చాలా షెల్సే ఉంటాయి. బట్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి చాలా షెల్స్. అండ్ ఇక్కడ షెల్స్తోనే బ్యాంగిల్స్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూసి కొనుక్కోవాలి, ఒరిజినల్ కూడా ఉంటాయి, డూప్లికేట్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి. సో మనం చూసి తీసుకోవాలి. ఇంకా మా మమ్మీ 2 వైట్ షెల్ బ్యాంగిల్స్ తీసుకున్నారు. అండ్ మా అమ్మమ్మ కోసం 2 రెడ్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాం. అండ్ ఇంకా అలా చూస్తూ ఇంకా ఈవినింగ్ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది అసలు. అండ్ తర్వాత ఇంకా అక్కడ నుంచి వేరే ప్లేస్, అంటే అక్కడే నడుచుకుంటూ వేరే షాప్స్ చూసుకుంటూ వెళ్ళాం. మళ్ళీ ఇక్కడ షెల్సే కనిపించాయి. ఇంకా తర్వాత ఇంకా నడుచుకుంటూ వెళ్ళాం ముందుకి.
సో గైస్ షాపింగ్ అంతా అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఫోన్ ఛార్జింగ్ ఓన్లీ 10-15% ఉంది. అందుకే ఇక వీడియోస్ ఫొటోస్ తీయలేదు, జస్ట్ ఇన్స్టాగ్రామ్ కోసం తీసాను. సో అవే షేర్ చేస్తున్నా. హై గైస్, వాయిస్ ఇగ్నోర్ చేయండి, సౌండ్ అంటే ఇంకా ట్రాఫిక్లో ఉన్నాను, అందుకే ఎక్కువ సౌండ్ వస్తుంది. అండ్ యా, ఇది వీడియో ఎండింగ్ అనమాట. అండ్ పార్ట్ 1 మీరు చూడకపోతే వెళ్ళి చూసేయండి. మళ్ళీ పార్ట్ 3లో కలుద్దాం. ఓకే, బై.